బేబీ గర్ల్ 2 అవర్స్ 5 మినిట్స్ అంటే మన మూవీ సోనీ లీవ్‌లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బావుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. మూవీ కాన్సెప్ట్ చాలా బాగున్నప్పటికీ దాని ఎగ్జిక్యూషన్ అనేది సరిగ్గా లేదు. మూవీ మొత్తం కూడా ఒక రోజులోనే జరుగుతుంది. మూవీలో ఎక్కడా కూడా మనమైతే ఇన్వాల్వ్ అవ్వము. ఎమోషన్స్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. స్టోరీ విషయానికొస్తే 3 రోజుల పసిబిడ్డ హాస్పిటల్ నుంచి మిస్ అవుతుంది. పాప మిస్ అయిన రోజున డ్యూటీలో ఉన్న అటెండర్ సనల్ మాథ్యూ లేట్‌గా రావడంపైనే అందరికీ అనుమానం కలుగుతుంది. మూవీ మొత్తంలో పోలీసులకు కనిపించిన పసిబిడ్డని సనల్ కనుక్కొని తన మీద వేసిన నిందను పోగొట్టుకున్నాడా లేదా, ఇంతకీ ఆ పసిబిడ్డని కిడ్నాప్ చేసింది ఎవరు, ఎందుకు చేశారు అన్నది రిమైనింగ్ స్టోరీ. డైరెక్టర్ స్టార్టింగ్ సీన్‌లోని మెయిన్ పాయింట్‌లకి తీసుకెళ్తారు. అక్కడి నుంచి ఆ బిడ్డని ఎవరు కిడ్నాప్ చేశారనే దానిపైన ఇంట్రెస్ట్‌ని కలుగజేస్తారు. ఆ బిడ్డను ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు చేశారు అన్నది మనకి ఇంటర్వెల్‌లోనే తెలిసిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఆ బిడ్డని తీసుకెళ్లిన వాళ్ళని కనిపెట్టారా లేదా అనే దానిపైనే ఉంటుంది. క్లైమాక్స్ ఏంటో కూడా మనకు స్టార్టింగ్‌లోనే తెలిసిపోతుంది. మూవీలో పోలీసులు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా హడావిడి చేయడం తప్ప వాళ్ళు చేసేది ఏమీ ఉండదు. మెయిన్ లీడ్‌గా చేసిన నివిన్ పౌలి కూడా అంతగా సెట్ అవ్వలేదనిపించింది. అతని రేంజ్‌కి తగ్గ సినిమా అయితే కాదు. ఈ మూవీలో అతనికి ఇంపార్టెన్సే లేదనిపించింది. నాకైతే ఆ బిడ్డ తల్లి సైడ్ నుంచి వచ్చే ఎమోషన్ గానీ, ఆ బిడ్డని కిడ్నాప్ చేసిన వాళ్ళ సైడ్ నుంచి వచ్చే ఎమోషన్ గానీ ఏది కూడా వర్కౌట్ అవ్వలేదనిపించింది. క్లైమాక్స్ కూడా ప్రెడిక్టబుల్‌గానే ఉంటుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ జస్ట్ పర్వాలేదనిపిస్తాయి. పర్ఫార్మెన్స్ వైస్ ఆ బిడ్డని కిడ్నాప్ చేసిన వాళ్ళది తప్ప మిగతా వాళ్ళెవరు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మూవీలో ఉన్న కాన్సెప్ట్ కోసం ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. లేదంటే స్కిప్ చేసేయండి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్‌లో తెలపండి. థాంక్ యూ.